ఏమైంది? ఆయన మాత్రం శ్రీరాముడు. నేను 10 తలల రావణుణ్ణి కదూ. మరికేం కాలేదుగా? ఇంతకు మించి నేను బతివాళ్ళను. సమాధానం చెప్పండి, చెప్పండి. దీన్ని పట్టుకోండి. ప్రాణాలతో ఉన్నారుగా? చివరిగా చూసినప్పుడు దిట్టంగా బలంగానే ఉన్నారు. అంతనికి వేలాడుతున్నారు. ఓ ఒక్క చేతో కోపంగా, రోషంగా, హీరోలాగా గట్టిగా పట్టుకోండి. పంప తీసి వదిలేస్తారేమో. ఉండండి, తొంగి చూసి చెప్తాను. ఎక్కడ 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 అక్కడ ఉన్నారు కదా. నమ్మురు గాని పావులాగా పైకి పాకుంటూ వస్తున్నారు. పనిచేస్తారా? దేవుడే వరాలిస్తాడు. నేను రాక్షసుని కదా. నా భర్తను చంపకండి. పైకొచ్చావంటే నువ్వు నేను ఈ తాడును వదిలిపెట్టగలను. ప్రాణాలతో మిగులుతుంది. కాల్చి పడగలను. పందే ఎవరిమి? నేనేమన్నా మీ చేతికి గుళ్ళను పైకిస్తాననుకున్నారా? నన్ను చంపటానికి పుట్టిన పెద్ద మనిషి ఎవరా అని ఇన్నేళ్ళుగా వెతుకుతున్నాను. కాల్చండి. ఇక్కడ కలిసి 10 నిమిషాలు మనసులో ఉన్న చండాలమైన చంచలం, వేదన వాటితో ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ కలిస్తే ఒకే క్షణం జ్ఞాపకాలు, ప్రేమ, ఆశ, శ్వాస ఒకసారిగా పోతాయి. నెప్పుండదు. మిమ్మల్ని అలాగే సంతోషంగా చూస్తూ నవ్వుతూ చెదిరిపోతాను. నేనిక్కడుంటే వారిని వదిలేస్తారా? ఉంటారా? నిజమా? ఏమిటిది?